జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో 5 విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన 108 వాహనంలో జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనం చేసిన సదరు విద్యార్థులు సాయంత్రం వేళలో ఖోఖో ఆడుతూ అస్వస్థతకు గురైనట్లుగా పాఠశాల పీఈటీ తెలిపారు. ప్రస్తుతం సదరు విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో 2 విద్యార్థుల మృతి, పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరవక ముందే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాత్రాడి గేము కోసం గేమ్స్ ఆడిపిస్తున్నాం. నిన్న కబడ్డీ రన్నింగ్ పెట్టినాం సార్. ఇవల్ల ఖోఖో ఆడారు. కొంచెం 3 గంటల తర్వాతనే స్టార్ట్ చేసినాం సార్. ఖోఖోనే ఎక్కువసేపు రన్నింగ్ చేసేసరికి ఇట్లా అయింది సార్. తిన్నారు సార్ మధ్యాహ్నం తోటకూర పప్పు కర్రీ బాగుంది సార్. తిన్నారు సార్. ఇంకా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం. రన్నింగ్ పెట్టినా సార్ మార్నింగ్. ఇప్పుడు ఈవినింగ్ ఖోఖో ఆడిపించిన సార్. ఒక 10 నిమిషాల ముందు 5 అమ్మాయిల్ని మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్ సంబంధించిన అమ్మాయిల్ని ఇక్కడ ఆయాసం వస్తుందని 108లో అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్ సుమాని ఆమె సుమలత అనుకుంటా ఆమె పట్టుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సర్న్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు. మేము కూడా చూస్తూ ఉన్నాం. మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది. హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది. కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, కొంచెం స్లైట్గా. అదేం పెద్ద వరి అయ్యే అవకాశం లాగా ఏం అనిపించట్లేదు. లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి. బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జర్షన్ వల్ల, అంటే బాగా ఆడడం వల్ల, తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ అట్లా ఏమైనా సస్పిషన్ కొంతమందికి ఉండొచ్చు, కానీ ఆ లక్షణాలు అయితే ఏం లేవు. ఫుడ్ పాయిజనింగ్ అయితే జనరల్గా ఏంటంటే క్లస్టర్ లాగా రావచ్చు ఇట్లనే, కానీ ఏంటంటే అలా వామిటింగ్స్ కానీ ఫీవర్ కానీ డయేరియా కానీ వస్తుంది, సివియర్ పెయిన్ అప్డమని వస్తుంది. అట్లా లక్షణాలు ఏం లేవు వాళ్ళకి. సో వాళ్ళు నాకు తెలిసి కొద్దిసేపట్లో వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు. కొంచెం వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళని అవసరమైన టెస్టులు కానీ అవసరం ఉంటే ఈసీజీ చేస్తాం. వాళ్ళకి బ్లడ్ శాంపుల్ కూడా పంపించడం జరుగుతుంది. బ్లడ్ షుగర్ అవన్నీ పంపించడం జరుగుతుంది. మేము అనుకునేది వాళ్ళకి ఆందోళన ఏమైనా ఉందో అని అడగలేము కాబట్టి కొంచెం వాళ్ళకి టైం ఇస్తున్నాం. కొంచెం అయిన తర్వాత జనరల్ కౌన్సిలింగ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇప్పుడు ఎందువల్ల వీళ్ళు ఇట్లా ఎగ్జాషన్లోకి వచ్చినారని తెలుసుకోవడం జరుగుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ 5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ జ్యోతిబా ఫులే గొల్లపల్లి. ఇప్పుడు మాత్రం అలార్మింగ్ సిమ్టమ్స్ మాత్రం అలార్మింగ్ అంటే బీపీ పడిపోవడం కానీ, హార్ట్ రేట్ బాగా అలార్మింగ్ వెలవడం కానీ, ఏమైనా ఫిట్స్ లాంటివి రావడం కానీ, లేవన్నా ఏమైనా లంగ్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ అంటే అట్లాంటి లక్షణాలు అయితే ఏం లేవు ప్రస్తుతం. అవకాశం ఉందని మాకు 1 అవర్ అయితే కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళని మాత్రం ఇప్పుడు డిశ్చార్జ్ చేయకుండా రేపటి వరకు ఉంచుకొని డిశ్చార్జ్ మేము ఇక్కడ డాక్టర్స్తో ఫిజిషియన్తో మాట్లాడుతూ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈసారి బాగా తీవ్రమైన అలసటతో కూడా వచ్చి ఉండొచ్చు కదా. సో కొంచెం టైం పడుతుంది. బాడీ ఒకసారి అలసిపోయిన తర్వాత రికవర్ అవ్వడానికి డెఫినెట్గా 1-2 అవర్స్ టైం పడుతుంది. ఆ టైం ఇచ్చిన తర్వాత చూసి మళ్ళీ ఫర్దర్గా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్ చుట్టూ అవకాశం ఉంటుంది కదా. యాంగ్జైటీ వాళ్ళ యాంగ్జైటీ తోడు వీళ్ళ యాంగ్జైటీ కూడా పెరిగే అవకాశం. సో వాళ్ళని కూడా బయటకు పంపించేస్తుంది. దాంతోపాటు వీళ్ళ బీపీ